వేలేరుపాడు మండలంలో వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తుండగా ఘటన. కొట్టుకుపోయిన కారులో 5 వ్యక్తులు ఉన్నట్లు గుర్తింపు. రక్షించాలని వారంతా హాహాకారాలు చేసినట్లు స్థానికుల వెల్లడి. పోలీసులకు సమాచారం. కారులో ఉన్నవారిని డ్రైవర్ రామారావు, జ్యోతి, గడ్డం కుందనకుమార్, సాయి జ్యోతి, గడ్డం జగదీశ్ కుమార్గా గుర్తింపు. కొంత దూరం వెళ్లాక కారు నుంచి బయటకు వచ్చి వాగులోని పొదల్లో ఆ 5 చిక్కుకున్న వైనం. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఆదేశాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను రప్పించేందుకు పోలీసులు చర్యలు. వాగు భారీగా పొంగుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తూ ఉన్న నేపథ్యం అయితే చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఏలూరు జిల్లా వేలూరుపాడు, కుక్కునూరు విలీన మండలాల సమీపంలో ఉన్నటువంటి కోయ మాధవరం, గుంపుల వాగు సమీపంలో ఉన్నటువంటి ఊర్లలో ఏదైతే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏదైతే 5 వ్యక్తులు ఏదైతే అశ్వారావుపేట నుంచి ఏలేరుపాడు వెళుతున్న నేపథ్యంలో కొన్ని క్షణాల ముందు ఏదైతే 5 కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాళ్ళంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసేది ఉంది. ఈ కొట్టుకుపోయిన నేపథ్యంలో వారంతా కూడా ఆహాకారాల్లో పెట్టి మనం రక్షించండి రక్షించండి అని కూడా పెద్ద పెట్టిన ఆహాకారాలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే మొత్తం వాగులో అంతా పూర్తిస్థాయిలో కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్ రామారావు, అదేవిధంగా జ్యోతి, నందకుమార్, సాయి జ్యోతి, అదేవిధంగా జగదీష్ కుమార్లు వీళ్ళంతా కూడా అందులో 3 ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. మరో డ్రైవరు ఇంకో వ్యక్తి ఉండగా మొత్తం 5 ఆ కారులో కొట్టుకుపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ 5 అయితే ప్రస్తుతం ఆ కారును వదిలి ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెట్లని పట్టుకుని అక్కడ పొదల్ని పట్టుకుని కూడా 5 ఉన్నట్లుగా మనకి తాజా సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో ఆహాకారాలు పెడుతూ మనల్ని రక్షించండి అని చెప్పి కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు, రైతులు కూడా ఏదైతే కారు కొట్టుకుపోతున్న విషయాన్ని గ్రహించి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు తెలియపరచడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట యాదవ్కి ఏదైతే సమాచారం అందించినట్టుగా తెలుస్తూ ఉంది. వెంటనే ఆయన సహాయ చర్యలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళని రక్షించే పనిలో అయితే గజ ఈతగాళ్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి ఆ వాగు దగ్గరికి పంపిస్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్టుగా ఉంది. ఏదైతే 5 సురక్షితంగా బయటపడతారా లేకపోతే ఏదైనా జరిగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కారు అయితే ఆ ప్రాంతం నుంచి కూడా వేగంగా అయితే అక్కడి నుంచి కొట్టుకుపోయినట్టుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం వీరంతా గాయాల పాలై ఏదైతే పొదల్లోనూ ఆ చెట్లలో కూడా ఉండిపోయినట్టుగా మనకు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనిపై మరింత తాజా సమాచారం మరికొద్ది నిమిషాలు మీకు అందిస్తే పరిస్థితి అయితే మనం చూసే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అలీతో రంగ సురేష్, రచ్చా మీడియా నుంచి.